రేపు మాఘమ మంగళవారం. ఈ మంగళవారం రోజున మీ గుమ్మం ముందర ఇవి పెడితే గనక మీ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా అవన్నీ తొలగిపోతాయి. ఆ పరమశివుని అనుగ్రహంతో పాటు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. అయితే గుమ్మం ముందు ఇవి పెట్టడం ద్వారా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది, డబ్బుని ఆకర్షిస్తుంది. కాబట్టి గుమ్మం ముందు సాయంత్రం 6 నుండి 7 లోపు ఈ పరిహారాన్ని చేయండి. అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. ఇక మన ఇంట్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి వారి అందరికీ ఈ మాఘమాసంలో ఏ పరిహారం చేసినా కూడా అద్భుతంగా ఫలిస్తుంది. ఈ మాఘమాసం నుండి శివరాత్రి వరకు కూడా చాలా పర్వదినాలు అని చెప్పుకోవచ్చు. ఈ పర్వదినాల్లో మీరు ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. తప్పకుండా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి. మంగళవారం అంటేనే మనకు చీకు చింతలు తొలగించే రోజు అని చెప్పుకోవచ్చు. మహాగణపతికి ఎంతగానో ఇష్టమైన రోజు మంగళవారం. ఈ మంగళవారం రోజున లక్ష్మీదేవితో పాటు ఆ గణపతిని కూడా పూజిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు ఏ కోరిక కోరినా కూడా ఆటంకాలు లేకుండా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. మీకు లక్ష్మీ కటాక్షం కలిగి డబ్బుకి లోటు ఉండదు. మీ ఇంట్లో ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ దూరం అయిపోతాయి. డబ్బు అనేది అధికంగా వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడున్నా మీ ఇంట్లోకి వస్తుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పనిని చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది వరదలాగా వస్తుంది. ఐశ్వర్యం ఆకర్షించబడుతుంది. ఇక ఈ పరిహారానికి కావాల్సింది గల్ల ఉప్పు. మహాలక్ష్మి తల్లికి గల్ల ఉప్పు అంటే చాలా ఇష్టం. సముద్రం నుండి వచ్చే ఈ ఉప్పు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఈ ఉప్పుతో మీరు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా గోమతి చక్రాలు ఇంకా గవ్వలు అమ్మవారికి సోదరిలాగా చెప్పుకుంటూ ఉంటారు. అమ్మవారికి గోమతి చక్రాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి మంగళవారం రోజున గోమతి చక్రాలకి కూడా పూజ చేయాలి. అమ్మవారికి గోమతి చక్రాలు అంటే చాలా ప్రీతికరం. కాబట్టి ఈ మాఘమ మంగళవారం రోజున గోమతి చక్రాలకి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి గోమతి చక్రాలకి పూజ చేసి ధూపం వేసి దీపాన్ని కూడా వెలిగించాలి. ఇక మాఘమ మంగళవారం రోజున అమ్మవారిని పూజించడానికి అంటే ముందు మీరు ఈ మాఘమ మంగళవారం రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. ఇలా నిద్ర లేచి పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో సమస్యలన్నీ దూరం అయిపోయి భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇది వరకు మీరు భార్యాభర్తల మధ్య అనుబంధం కరువైనట్టు అయితే గనక ఇక ఈ మాఘమాసంలో స్నానాన్ని ఉదయాన్నే ఆచరించాలి. అలా ఆచరించడం వల్ల మీరు జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తారు. అనుకున్న పనుల్ని ఖచ్చితంగా సాధించి చూపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మంగళవారం మాఘమాసంలో ఈ పరిహారాన్ని చేసి చూడండి. అద్భుత విజయాన్ని పొందుతారు. విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ఘన విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారికి ఎరుపు రంగు గులాబీ పూలన్నా, ఎరుపు రంగు పుష్పాలు అన్నా, ఎరుపు రంగు చీర, ఎరుపు రంగు గాజులు అంటే చాలా ఇష్టం. ఇక అమ్మవారికి గల్ల ఉప్పు అంటే కూడా అతి ప్రీతికరం. కాబట్టి మంగళవారం రోజు సాయంకాలాన 6:30 నుండి 7:30 లోపు ఈ పరిహారాన్ని చేయండి. ఆ సమయంలోనే అశ్వనీ దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనం చేసే పరిహారానికి ఫలితం అనేది బాగుంటుంది. ఇక గొడవలు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది. అది నెగిటివ్ ఎనర్జీ ద్వారా, అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోవడం ద్వారా. ముఖ్యంగా ఏ ఇంట్లోనైనా సమస్య తలెత్తడానికి ఆర్థిక సమస్యలు ప్రధాన కారణం. కాబట్టి ఆర్థికంగా నష్టపోవడం కానీ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, ఆర్థిక పరమైన సమస్యలతోనే ఇంట్లో చికాకులు గొడవలు వస్తూ ఉంటాయి. ఇక అంతేకాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల కూడా అలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మంగళవారం రోజున గవ్వలకి పూజ చేయాలి. ఇలా గవ్వలకి ఒక 5 లేదా 6 గవ్వలను తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో వాటిని వేసి మూటగట్టి ఆ మూటని ఒక రోజంతా పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మరుసటి మూటను తీసుకుని వెళ్ళి మీరు డబ్బుని దాచే స్థలంలో ఉంచండి. ఇక పరిహారం ఏంటో తెలుసుకుందాం. అయితే ప్రధాన ద్వారానికి మీరు ఈ పరిహారం చేసే ముందు ప్రధాన ద్వారానికి ఉన్న గడపని శుభ్రం చేసి గడపకి పసుపు కుంకుమ రాసి కుంకుమ బొట్లను పెట్టండి. ఇక బియ్యం పిండితో గడప పైన ముగ్గును వేయండి.
తరువాత గడపకి ఇరువైపులా కూడా ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఒక మట్టి ప్రమిదని తీసుకొని అందులో ఉప్పుని వేసి, తరువాత 2 చిన్న మట్టి ప్రమిదలు తీసుకొని అందులో నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ వేసి గుమ్మానికి ఇరువైపులా కూడా ఉప్పు దీపాన్ని వెలిగించండి. సాయంకాలం చెప్పాను కదా 6:30 నుండి 7:30 లోపు ఈ పరిహారాన్ని చేయండి. ఆ సమయంలోనే మీకు ఎక్కువగా కోరికలు తీరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో అశ్విని దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి. ఇక అలా ఉప్పు దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఒక రాగి చెంబును తీసుకొని రాగి చెంబులో కొన్ని గంగా జలాన్ని కానీ లేదా నార్మల్గా ఇంట్లో దొరికే జలాన్ని కానీ తీసుకొని ఆ జలంలో కొంచెం పసుపు కుంకుమ ఒక ఎరుపు రంగు పుష్పాన్ని ఒక రూపాయి నాణ్యాన్ని వేసి ఆ రావి చెంబుని తీసుకెళ్ళి ఈశాన్యం దిశలో పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా ఐశ్వర్యలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. మీరు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనుభవిస్తున్నా సరే ఆర్థిక పరంగా అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాకుండా మంగళవారం రోజున ఎరుపు రంగు పుష్పాలు గన్నేరు పూలతో ఆ గణపతిని పూజించినట్టు అయితే గనక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి. మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆయిల్ని కొనుక్కొని రావద్దు. బయట నుండి నూనెను అస్సలు కొనుక్కు రావద్దు మంగళవారంలో. ఇలా మీరు ఈ పరిహారాన్ని చేస్తే అంతా బాగుంటుంది.